కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవరా. ఇక ఈ మూవీలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదే ఆమె టాలీవుడ్ మొట్టమొదటి సినిమా. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉండనుందని, సినిమా మొత్తానికే ఆ ట్విస్ట్ అదిరిపోతుందని, అన్నిటికీ మించి దేవర పార్ట్ 2కి ఈ క్లైమాక్స్ లోనే బిగ్ ట్విస్ట్ మెయిన్ అని తెలుస్తున్నది. అన్నట్టు దేవర కథకు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ చేయనున్నారట. ఈ చిత్రం తర్వాత షెడ్యూల్లో సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్లపై 2 భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా రూపొందించారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తూ తన రేంజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయింది. దేవర పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేక్ ఓవర్ ని ట్రై చేశాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్ లో గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో రికార్డులను తిరగరాసింది. దీంతో వీరి కాంబినేషన్ లో మరోసారి వస్తున్న దేవర సినిమాపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సాంగ్ అదరగొడుతుంది. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఇక ఈ మూవీ అనంతరం తారక్ వార్ 2 షూటింగ్స్ లో పాల్గొనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవర చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఫీల్ సాంగ్ గా సాగే ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటలో ఎన్టీఆర్ విజువల్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా స్టార్ యాక్టర్ అజయ్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా స్టోరీ పరంగానే కాకుండా ఎలివేషన్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుందని అజయ్ తెలిపారు. ఈ సినిమా ఏడాది రాబోయే సినిమాస్ లో కూడా ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని అజయ్ తెలిపారు. ప్రస్తుతం అజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దేవరా షూటింగ్ సెట్స్ మీదకొచ్చిన సైఫ్ పలు కీలక సన్నివేశాలను పూర్తి చేశారు. 5 భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర చేసేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ. సముద్రపు మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయంట. నందమూరి తారక రామారావు అండ్ శివసుధ ఆర్ట్స్ సంయుక్తంగా సమర్పణలో భారీ రేంజ్ లో ఈ దేవర సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సముద్ర వీరుడుగా కనిపించనున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.